రాజేంద్రప్రసాద్ గారు నమస్తే చెప్పమ్మా. రాజేంద్రప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా చూస్తారు ఇప్పుడు ఈ 63 కోట్లు జమ చేయడాన్ని? అద్దె చెల్లిస్తున్నట్టుగా, అంటే ఏమీ లేని చోట, కనీసం అక్కడ తలుపులు కూడా లేనట్టున్నాయి, దాన్ని ఆఫీసుగా లేదంటే అది గృహ సముదాయాలుగా అందులో ఉద్యోగులు ఉంటున్నట్టుగా వాళ్ళకి అద్దె చెల్లిస్తున్నట్టుగా జరిగిన ఈ క్రియను ఎలా చూడాలి? మనం మొదటి నుంచి చూసినట్లయితే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కానీ ఈ ప్రభుత్వం ఈ పార్టీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజధాని దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా మేము అంగీకరించమని వాళ్ళు చెప్పల. అంతేకాకుండా ఒక పెద్ద మహానగరం ఉండకూడదు అని చెప్పల. జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాలు తీసుకున్నట్లయితే మనం రాజధాని అనేటువంటిది ఒక మహానగరం అయితేనే ప్రజలను మనం ఇక్కడ కేంద్రీకరించగలుగుతాం, ఉపాధి కల్పించగలుగుతాం, వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్, స్కూల్స్, ఎమ్యూనిటీస్ అన్ని వస్తే ఏంటంటే ఆ మహానగరం కొంత ఆదాయాన్ని తీసుకురాగలుగుతుంది. అటువంటి మహానగరం మనకు లేదు. హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు లాంటి నగరం మనకు లేదు, మనం నిర్మించుకోవాలి అనేటువంటి చెప్పారు. అమరావతి నేను ఆహ్వానిస్తున్నాను అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కేంద్రీకరణ నష్టం అని ఒక పాట చెప్తూ మేము అందుకే వికేంద్రీకరణకి 3 రాజధానులు మేము చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాదన ఏంటి చెప్పింది, విశాఖపట్నం అనేటువంటిది ఒక మహానగరం, అదైతే బాగుంటుంది, మళ్ళీ అక్కడే మళ్ళీ కేంద్రీకరిస్తున్నారు వీళ్ళు వెళ్ళి. ఒక మాటకి పొంతన లేని మాటలు. వాళ్ళు చెప్పింది మేము ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ రాజధాని ఇదే కొనసాగిస్తామని పదే చెప్పి ఎక్కడైనా మీరు ఎన్నికల్లో కానీ అంతకు ముందు కానీ అమరావతి రాజధానిగా ఇక్కడ పంట భూములన్నీ నష్టం చేస్తా ఉన్నారు, మేము దానికి వ్యతిరేకం, పంట పడిన భూముల్లోనే రాజధాని పెట్టాలి, మేము వస్తే మారుస్తామని నేను చెప్పారా? చెప్పలేదు. ఇదే ఉంటుందని చెప్పి నమ్మించి ప్రజల్ని, బహుశా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, రాజధానిని మార్చే అధికారం లేదు, మరల శాసనం చేసేటువంటి అధికారం లేదు అని మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పుని వీళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఏమన్నారంటే, మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం శాసనం చేసేటువంటి అధికారం లేదని న్యాయస్థానం ఏం చెప్తారు? మాకు శాసనాధికారం లేదు అని చెప్పినటువంటి విషయాన్ని స్టే ఇవ్వమని చెప్పి పదే సుప్రీంకోర్టులో వీళ్ళు అడిగారు. కానీ సుప్రీంకోర్టు నిరాకరించింది స్టే ఇవ్వటానికి. ఆ ఆస్పెక్ట్ సంబంధించి ఏం చెప్పారంటే, ఇది 6 నెలల్లో కావాలా, లేకపోతే 12 నెలల్లో కావాలా, లేకపోతే 60 నెలల్లో కావాలనే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ రాజధాని నిర్మాణానికి ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి మాత్రమే స్టే ఇచ్చారు తప్పితే వీళ్ళకి శాసనాధికారం ఉన్నది అనేటువంటి చెప్పాల. స్పష్టంగా ఈ ప్రభుత్వం వాగ్దాన భంగం చేసింది, ఈ పార్టీ వాగ్దాన భంగం చేసింది రాజధాని విషయంలో అనేటువంటి మనకు అందరికి అర్థమైంది. న్యాయస్థానాలు కూడా మీకు అధికారం లేదు, మీరు చేయడానికి లేదు అని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా మేము విశాఖపట్నం వెళ్తాం, మొన్నటి వరకు విశాఖపట్నం వెళ్ళిపోతాం, ఎన్ని సంక్రాంతులు, ఎన్ని దసరాలు, ఎన్ని శివరాత్రులు, ఎన్ని పండుగలు నడిపారండి వీళ్ళు. కారణం ఏంటి? వీళ్ళకి తెలుసు, వాళ్ళకి అధికారం లేదు, మనం వెళ్ళలేమని తెలుసు, కానీ ఎందుకు ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తుంది? మనం విజ్ఞత కలిగినటువంటి మనుషులు. ధనంజయ రెడ్డి గారు నవ్వుతున్నారు, కానీ నిజంగానే ఏనాటిగా వచ్చే దసరా, వచ్చే సంక్రాంతి ఇదే విన్నారు ఆంధ్ర ప్రజలు. ఇంకా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు. అవును మేడం, మీరు అన్నట్టు ఇప్పుడు మీరే సారే చెప్తున్నారు, ఒకదానికొకటి లీగల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకొని మేము వెళ్ళాలని మా ప్రయత్నం తప్ప లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు పరిష్కారం అయిన తర్వాత వెళ్తామని చెప్పొచ్చు, కానీ అది రాదు తెలిసి వెళ్ళలేమని తెలిసి కూడా స్థాయిలో ఉండి లీగల్ ఇష్యూస్ పరిష్కారం కాదు అని తెలిసిన తర్వాత కూడా డేట్లు చెప్పడం అనేది అర్థం కాలేదు. పరిష్కారం కాదు అని ఎందుకు అనుకుంటాం మేడం? మళ్ళీ ఎన్నికలైన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అందుకని మీరు చెప్పొచ్చు అండి, పరిష్కారం అయిన తర్వాత వెళ్తామని చెప్తే విజ్ఞతగా ఉంది. ఈ సంక్రాంతికి వెళ్తాం, దసరాకి వెళ్తాం, అది తీర్పు రాదు అని మనకు తెలుసు అందరికేను. ఇంకా చెప్పాలండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ విశాఖలో కాపురం పెట్టబోతున్నాడని అడ్డుకుంటున్నారు అని ఉత్తరాంధ్రలో మొన్న మధ్య మీటింగ్ లో చెప్పారు. ఇప్పటికీ మేము వైజాగే మా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే దాని మీద కట్టుబడి అయితే ఉన్నాం మేడం. దానికి ఏదైతే అడ్డు వస్తున్నాయో వాటన్నిటిని తొలగించిన తర్వాత మేము అక్కడికే క్యాపిటల్ అయితే ఉంటుంది, అమరావతి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ఉంటుంది. కానీ రాజేంద్రప్రసాద్ గారు ఈ విషయంలో ధనంజయ రెడ్డి గారు మీ ఆలోచనలు అయితే ఉండొచ్చు, కానీ ఆచరణలో అమరావతి రాజధానిగా కదిల్చేటువంటిది మీరు ఇంకొక 50 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఈ తీర్పు కదలంది ఏమీ చేయలేరు. 50 ఏళ్ళు ఏకగ్రీవంగా మీరు అధికారంలో ఉన్నా ఈ తీర్పు మీకు అర్థం అవుతుంది. ఈ తీర్పు ఎందుకంటే పోదు, ఎందుకంటే మీరు చేసింది రాజధాని మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం అని కాదు. మనకు కావాల్సింది ఏంటంటే
ప్రభుత్వంగా తనకు సంబంధించినటువంటి భూముల్ని తనకు సంబంధించిన ఆస్తుల్లో ఒక 1000 ఎకరాల్లోనూ 2000 ఎకరాల్లోనూ ఒక రాజధాని నిర్మాణం చేసింది అనుకోండి, మా ఇష్టం వచ్చిన తర్వాత మేము పెట్టుకుంటా అనొచ్చు. మీరు రైతులతో ఒక చట్టాన్ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకుని దీన్ని డెవలప్ చేస్తాం, నవనగరాలు నిర్మిస్తాం, గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలైనా ఈ ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది తప్పితే మీరు 5 ఏళ్ళు కదా, కాబట్టి దాన్ని చేయకుండా దాన్ని ఒక వాగ్దానం భంగం చేసి ఉల్లంఘన చేసి చట్టానికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి మీకు వేరే ఒక తీర్పు వస్తుంది, మీరు ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవచ్చు అనేటువంటి తీర్పులు వస్తాయని మాత్రం ఆశించొద్దు. అటువంటి తీర్పులు కావు. ఇదేంటంటే ప్రజలు రైతుల ఆస్తులు వాళ్ళ ప్రాణమానాలతో ముడిపడి ఉన్నది కాబట్టి ఏంటంటే చిన్న కాంట్రాక్ట్ చేస్తేనే కోర్టులు ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎంత అయితే అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ చేయమని చెప్తున్నారు కదా, మరి చట్టాన్ని చేసి మీరు చేసినప్పుడు ఎన్ఫోర్స్ చేయి మేము వెళ్ళిపోతామని చెప్తే మీరు నేను చెప్పిన స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు 50 సంవత్సరాలు మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పరిధి ఉంటుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక పరిధి ఉంటుంది, వాటన్నిటి తర్వాత న్యాయస్థానాలకి పరిధి ఉంటుంది. న్యాయస్థానాన్ని అతిక్రమించి ఎవరు ఏమి చేస్తారని మేము కూడా చెప్పాం. ఎగ్జాక్ట్లీ అదే అండి, అదే ధనంజయ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఫిజికల్ గా అమరావతిని చంపగలిగారు కానీ టెక్నికల్ గా ఎవరు ఏం కదిలించలేకపోయారు కదా. రాంప్రసాద్ గారు అన్నట్టు ఇంకో 50 ఏళ్ళైనా చేయలేని పరిస్థితే ఈ రోజు కారణమైంది. అసలు 3 రాజధానులని మీరు చెప్పిన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే వచ్చే అవకాశం ఉందేమో అనేది మా నమ్మకము. అసలు ఎలా అవుతుందండి సిఆర్డి ఇదండి, కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు చేయాలనుకుంటే చేయకూడదా? ఇంకొకటి గతంలో కేంద్ర మంత్రి కూడా చెప్పారు అమరావతి రాజధానిగా ఉందని, స్టిల్ ఇప్పటికీ అక్కడ గృహ సముదాయాలకి దానికి అమౌంట్ కూడా మనం పంపిస్తున్నాము, కేంద్ర నిధుల్లో వెళుతుందని కూడా చెప్పారు. అది ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ తీసుకుంటుందన్న విషయాన్ని స్వయంగా పార్లమెంట్లోనే చెప్పారు లాస్ట్ సెషన్స్, అంతకుముందు సెషన్స్లో.